జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆషాఢ మాస గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన గండిపర్తి శ్రీనివాసరావు తన యజమాని ఓచు సాయి మల్లు ఆదేశాల మేరకు టాటా వాహనంలో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను నామపురకు తరలించి శివరాత్రి రాజు ఇంట్లో నిల్వ చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగుల సమస్యల్ని భావాన్ని అర్థం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు సైన్ లాంగ్వేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. చిన్నతనంలోనే తన పేరు ఆజాద్ అని, తన తండ్రి పేరు స్వతంత్రమని, తన ఊరు జైలు గదులని నిర్భయంగా తన స్వతంత్ర కాంక్షను వెల్లుబుచ్చిన ధీరుడు, స్వతంత్ర సాధనే పరమవాదిగా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన అజేయ పోరాట వీరుడు, 25 ఏళ్లకే భారతమాత పాదాల చెంత ప్రాణాలు విడిచిన అసమాన దేశభక్తుడు షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి శతనమస్సులు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తేదీ 23/7/2025 నాటికి మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూపాయలు 6,700 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళా మణులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన కరీంనగర్ సిపి గౌస్ అలం మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. స్వరాజ్యం నా జన్మ హక్కని చాటిన 5వ కేసరి హిందూ ఐక్యత కోసం గణపతి ఉత్సవాలను సామూహికంగా ప్రారంభించి సంఘటన్ మే శక్తి హై అని చాటిన దిశాలి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.